ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు, ఈ పునరుత్థాన దినమందు, ప్రత్యేకంగా ఈ 2022లో ఈ మొదటి ఆదివారపు సంఘ ఆరాధనలో మనమందరం కూడా కూడి వచ్చింటున్నాం. ఆమెన్. దేవుడు గడిచిన 2021 అంతా దేవుడు మనల్ని కాపాడినాడు. ఎన్నో అద్భుతమైన వాక్య సందేశాలు మనం విన్నాం. న్యూ ఇయర్లో కూడా నిన్నటి దినాన జనవరి 1కు మనం అద్భుతమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం, వాగ్దానంతో కూడుకున్న సందేశాన్ని. హల్లెలూయా. ఈ దినం మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రియులారా, మన మధ్యలో దేవుని సేవకులు బ్రదర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. 2022 నూతన సంవత్సర మొదటి ఆరాధనలో మనం అందరూ ఇలాగా చేరి దేవుని ఆరాధించడం దేవుని ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్టు వీళ్ళరా. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము. ఎక్లీసియాస్టస్, కన్నడలో ప్రసంగి అంటారు, ఇంగ్లీష్లో ఎక్లీసియాస్టస్ అంటారు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుందాం. నేను చదువుతుండగా దయచేసి గమనించండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందరనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. ఎంత అద్భుతమైన మాటలు రాశారండి. ఒకసారి కన్నడలో చదువుకున్నాం. కన్నడలో చాలా ఇష్టం నాకు మాట. ఇది 11వ వచనం చూడండి. ಆದರೆ అది కాదు 11వ వచనం. ತಮ್ಮ ಅಪರಾಧಕ್ಕೆ ವಿಧಿಸಿದ ದಂಡನೆಯು ಕೂಡಲೇ, అంటే వెంటనే, ಕೂಡಲೇ ನಡೆಯದಿರುವ ಕಾರಣ ಅಪರಾಧ ಮಾಡಬೇಕೆಂದು ಯೋಚನೆಯು ನರಜನ್ಮದವರ ಹೃದಯದಲ್ಲಿ ತುಂಬಿ ತುಳುಕುವುದು. ఏం రాశారండి కన్నడలా? సరే, దాని గురించి మళ్ళీ చూద్దాం. ఈరోజు నా ప్రసంగ విషయం ఏమిటంటే ది అర్జెన్సీ ఆఫ్ రిపెంటెన్స్. అర్జెన్సీ అంటే ఏమంటారు? అర్జెన్సీని ఏమంటారు? ఎమర్జెన్సీ. అర్జెన్సీని ఏమంటారు? తుర్తు నిర్గమన అంటారు కదా, అదే ద అర్జెన్సీ, రిపెంటెన్స్, మారుమనస్సు యొక్క అర్జెన్సీ గురించి మాట్లాడదాం. జీవము కలిగిన దేవుని ఆత్మ మా మధ్యలో సంచారము చేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము జీవిస్తాం నాయన. నేను నీ ఆత్మతో నింపండి ప్రభువా. మీరే మాట్లాడండి తండ్రి. సమస్తం నీ చేతకు అప్పగిస్తూ యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు న్యాయాధిపతుల గురించి చూసుకుందాం. న్యాయాధిపతులు ఎప్పుడైనా విన్నారా? బైబిల్లో ఉందా? విన్నారు కదా, జడ్జెస్, న్యాయాధిపతులు. ఈరోజు నేను చెప్పే వాక్యం అంతా జడ్జెస్ 9th చాప్టర్లో ఉంటుంది. ఓకేనా? ఇంటికి పోయినాక దాన్ని బాగా చదవండి. దేవుడి మీతో మాట్లాడతారు. నేను ఈరోజు చెప్పే మెసేజ్ అంతా న్యాయాధిపతుల గ్రంథము ఎక్కడ ఉంటుందండి? 9వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది. ఈరోజు మనము అబిమెలెక్ గురించి మాట్లాడదాం. ఈ పేర్లు మీకు అలవాటు కావాలి. చెప్పండి, అబిమెలెక్ అనండి. అబిమెలెక్. అబిమెలెక్ గురించి మాట్లాడదాం. కొంతమంది జీవితాలు చూస్తే చాలా నేర్చుకోవాలరా అనిపిస్తుంది. కొంతమంది జీవితాలు చూస్తే వీళ్ళలాగా బ్రతకాలి అనిపిస్తుంది. ఇంకా కొంతమంది జీవితాలు చూస్తే వీళ్ళలాగా అస్సలు వద్దనిపిస్తుంది. అవునా? వీళ్ళలాగా మాత్రం అసలు ఉండకూడదు అనిపిస్తుంది. అలాంటి వాడే వీడు అబిమెలెక్. ఈ అబిమెలెక్ని చూస్తే వీళ్ళలాగా అస్సలు బతకూడదు అనిపించే క్యారెక్టర్ ఇది. పేరు బాగుందని పేరు పెట్టేశారు మళ్ళీ మీ పిల్లలకి. జాగ్రత్త.
ఇది పెట్టుకోవాల్సిన పేరు కాదు, తిట్టుకోవాల్సిన పేరు ఇది. అబీమెలెకు అనేది చాలా, సరే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడే ముందు ఒకసారి గిద్యోను గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? గిద్యోన్ విన్నారండి? ఈ గిద్యోన్ ఏమంటారంటే జడ్జెస్లో ఆయన ఒక న్యాయాధిపతి. న్యాయాధిపతుల సంగతి ఏంటో ఒకసారి చెప్తాను వినండి. ఇశ్రాయేలు ప్రజలు కానాన్లో సెటిల్ అయిన తర్వాత దేవుడు కావాలని ఇశ్రాయేలు ప్రజలకి ఏ రాజుని ఇవ్వలేదు. ఆయనే రాజుగా ఉండి వీళ్ళ తగులు తీర్చడానికి, వీళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక్కొక్క జడ్జిని పెట్టాడు, ఒక్కొక్క న్యాయాధిపతిని పెట్టాడు. మరి మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే, పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తే, క్రిమినల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వచ్చి ఈ జడ్జి దగ్గర న్యాయం తీర్చుకోండి అని చెప్పి ఒక్కొక్క జడ్జిని పెట్టారు. ఈ జడ్జిలు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్స్, దేవుడు బాగా అభిషేకించారు వీళ్ళని. ఒక్కొక్కరు చాలా శారీరకంగా బలాఢ్యులు, మంచి యుద్ధాలు చేసేవాళ్ళు, అలాగే జ్ఞానవంతులు కూడా. దేవుడు కావాలని ఒక్కొక్కరిని అపాయింట్ చేశారు. ఈ జడ్జెస్లో ఒక సైకిల్ కనిపిస్తుంది మనకి. సైకిల్ అంటే నడిపే సైకిల్ కాదు, ఒక వృత్తి, జరుగుతున్న, అంటే అగైన్ అండ్ అగైన్ సేమ్ థింగ్ హ్యాపెనింగ్. జడ్జెస్ ఒకవేళ మీరు చదివితే మీకు ఇది తెలిసే ఉంటుంది. ఫస్ట్ దేవుడు ఒక జడ్జిని పంపిస్తారు, వాడు బాగా కొన్ని రోజులు చాలా బాగుంటాడు, తర్వాత వాడు మళ్ళీ దేవుని నుంచి దూరం అయిపోతాడు, మళ్ళీ ప్రజలందరూ పాపాలు చేస్తారు, మళ్ళీ పాపం నిండిపోతుంది. మళ్ళీ తర్వాత తిరిగి ప్రజలందరూ కలిసి దేవుని ప్రార్థన చేస్తారు, ప్రభువా మమ్మల్ని కాపాడు ప్రభు అంటే మళ్ళీ దేవుడు ఇంకొక జడ్జిని ఇస్తాడు, వాడు కొన్ని రోజులు బాగుంటాడు, మళ్ళీ పాపాలు చేస్తారు, మళ్ళీ పాపంలో పడిపోతారు, మళ్ళీ దేవుడా అంటారు, మళ్ళీ దేవుడు ఇంకొకరిని పంపిస్తారు. ఇదే సైకిల్ జరుగుతూ ఉంటుంది. ఈ జడ్జెస్ అంతా వీళ్ళే, సంసోను, తర్వాత ఈ గిద్యోను, వీళ్ళందరూ. ఈ క్రమంలో గమనించండి, ప్రజలు ప్రార్థన చేస్తారు, దేవుడు జడ్జిని పంపిస్తారు. ఇప్పుడు గిద్యోను వరకు వచ్చింది ఇది పరిస్థితి. గిద్యోను చాలా మంచి జడ్జి. గిద్యోను ఎంత మంచోడంటే మిద్యానీయుల పైన మంచి యుద్ధం గెలిచిన తర్వాత వీళ్ళందరూ అంటారు, అయ్యా మీరే మాకు రాజుగా ఉండిపోవచ్చు కదా, మీరు చాలా బాగా రూల్ చేస్తున్నారు, మీరే మాకు రాజుగా ఉండిపోవచ్చు కదా అంటే అప్పుడు గిద్యోను అంటాడు, లేదు లేదు లేదు, నేను రాజును కాదు, దేవుడే మనకు రాజు. ఎవరు? దేవుడే మనకు రాజు. నేను కానీ, నా పిల్లలు కానీ, నా పిల్లలు కానీ ఎవరు కూడా రాజు కాకూడదు. దేవుడు ఎట్లా పెడితే అట్లా ఉండాలి మనం అని చాలా మంచి మాట చెప్తారండి. ఆ మాట చెప్పినందుకు వీళ్ళందరూ చాలా హ్యాపీ అయిపోయి, చాలా మంచోడు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా ఇచ్చేసినారు. అంటే బంగారం అంతా అంటే అందరు కలిసి కొంచెం బంగారం ఇస్తారు. ఈ బంగారాన్ని మనోడు తీసుకొని ఎఫోదుని తయారు చేసుకుంటాడు, దాన్ని ఒక విగ్రహంగా చేసుకుని వీళ్ళందరూ దాన్ని అంటే ఏమి చేసినా మళ్ళీ లాస్ట్కి పాపంలో పడిపోతారు. అది పెద్ద షాప్మై కూర్చుంటుంది గిద్యోనికి, వాళ్ళ కుటుంబానికి అంతా. ఇప్పుడు గమనించాలి, నేను రాజుగా ఉండనని చెప్పినోడు అంతవరకు బాగానే ఉన్నాడు. తర్వాత రాజుగా వద్దు అని చెప్పి మళ్ళీ రాజుగానే బతుకుతాడు మనోడు. అంటే పేరు లేదు అంతేగాని రాజుగానే బతికేస్తాడు మనోడు. ఇష్టం వచ్చినట్టు జీవించి, ఇష్టారాజ్యంగా జీవించి, అయినా కూడా దేవుడు 40 సంవత్సరాలు మంచి సమాధానం అనుగ్రహిస్తాడు. ఈ 40 సంవత్సరాల టైంలో మనోడు చేసిన పని ఏమంటే 70 మంది పిల్లల్ని కన్నాడండి. ఎంతమందిని? 70 మంది పిల్లల్ని కన్నాడు. అంటే ఒకే భార్య కాదు, చాలా ఉన్నారు. చచ్చిపోదాం పాపము. 70 మంది అంటే ఆయనకు చాలామంది భార్యలు ఉన్నారు. ఆ భార్యలతో పాటు ఉపపత్నులు ఉంటారు. పత్నులు వేరే, ఉపపత్నులు వేరే. అంటే ఆ భార్యలతో పాటు ఒక స్లేవ్ వస్తారు ఆ కాలంలో. అంటే ఒక్కొక్క విధానంలో ఉంటాయి. ఒక్కొక్కసారి భార్యకి స్లేవ్గా వస్తారు, ఒక్కొక్కసారి వీలే పెట్టుకుంటారు అని వేరే వేరే జరుగుతూ ఉంటాయి. బంపర్ ఆఫర్ 1+1 అన్నట్లు. ఈ గిద్యోనికి జాగ్రత్త గమనించండి, 70 మంది పిల్లలు. ఎంతమంది? 70 మంది పిల్లలు. అది కాకుండా ఒక ఉపపత్నికి ఇంకొకటి పుడతాడు, ఆడి పేరే అబీమెలెకు. ఓకేనా? ఉపపత్ని వాళ్ళ కుమారుడు పేరు అబీమెలెకు. గమనించాలి. ఇప్పుడు వీడు ఎంత చక్రాలంటే 70 మంది. ఇప్పుడు గిద్యోన్ టైం అయిపోయింది, గిద్యోన్ చచ్చిపోయినాడు. చచ్చిపోయిన వెంటనే మనం ఏం చేస్తారంటే ఈ గిద్యోన్ వాళ్ళ ఉపపత్ని ఉంటారు కదా, వాళ్ళ అమ్మోళ్ళ సైడు, అదే అబీమెలెకు వాళ్ళ అమ్మ సైడు 2 ఊర్ల పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు, షెకెము, ఓప్రా. చెప్పండి, షెకెము, ఓప్రా. కనీసం మీ మెసేజ్ వరకన్నా గుర్తుపెట్టుకుని పోనీ. ఓప్రా వాళ్ళ నాయన ఊరు, షెకెము వాళ్ళ అమ్మోళ్ళ ఊరు. ఓకేనా? వీడు షెకెం పోయి ఏమంటాడంటే ఆ ఊర్లో పెద్దలందరితో చెప్తాడు, వాళ్ళ మామ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు పోయి చెప్తాడు, 70 మంది ఉన్నారాడా, నెక్స్ట్ రాజు ఎవరైతే తెలియదు మనకి, నెక్స్ట్ జడ్జి ఎవరైతే తెలియదు, ఒక పని చేయండి, మీరందరూ కలిసి యజమానులతో మాట్లాడి అందరు కలిసి నన్నే రాజుకు చేయొచ్చు కదా, నేను మీవాడే కదా. ఏమన్నారు? నేను మీవాడే కదా, మనోళ్ళు అంటే అంత బాగుంటుంది, చూసుకో మరి. అంటే నేను కింగ్ అయితే మనకు బాగా చూసుకోవచ్చు, మనదేమన్నంత కార్యాలు చేసుకోవచ్చు, పొలిటికల్గా మంచి పవర్ ఉంటుంది, ఏమో మాట్లాడినారు.
వీడు చెప్పింది బాగానే ఉంది కదా అని వీళ్ళందరూ ఫీల్ అయిపోయి, సరే ఒక పని చేయి, నేను రాజుగా చేస్తాంలే అని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్న వెండి, ఆ గుడిలో పోయి వెండి అంతా తీసుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చేస్తాడు. గమనించాలి. ఏమిస్తారు? 70 తులాల వెండి. వెండి ఇస్తే మనోడు ఏం చేస్తారంటే, గమనించాలి, ఈ వెండి తీసుకొని ఏం చేస్తారంటే, ఈ వెండితో కూలీ రౌడీలు పెట్టుకుంటాడు. ఎవరిని? కూలీ రౌడీలు. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఫాలోవర్స్ని పెట్టుకున్నాడు అని. ఇది ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కాదు, ఇది ఒరిజినల్ ఫాలోవర్స్ వీళ్ళంతా. ఎట్లా అంటే, అయ్యే వస్తా అంటే అందరు జర్ సార్ వస్తున్నాడు, అట్లా చెప్పుకునే అనమాట. అల్లరి రౌడీలు అనమాట వాళ్ళంతా. తెలుగులో ఉంటుంది అన్నమాట, అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను అని ఉంటుంది 4వ వచనంలో 9వ అధ్యాయం. సో ఈ అల్లరి జనాలను పెట్టుకొని వీడు ఏం చేస్తారంటే, గమనించాలి, వీడు చేసే దరిద్రం పని గమనించండి. ఈ అల్లరి జనాన్ని, ఈ సైన్యాన్ని తీసుకొని పోయి ఓపరాకి వెళ్ళిపోయి అక్కడ 70 మంది ఉన్నారు కదా, 70 మందిని ఒకే రోజు ఒకే రాతి మీద ఈ అల్లరి జనం తీసుకొని పోయి అందరిని అక్కడే చంపించేస్తాడు. ఎంతమందిని? 70 మందిని. 70 మంది లీగల్ కుమారులు వాళ్ళంతా. 70 మందిని చంపించేస్తాడు. దాంట్లో లాస్ట్ ఒకడు యోతాము అని ఉంటాడు, వాడు తప్పించుకుని వెళ్ళిపోతాడు. చెప్పండి, యోతాము అనండి. వాడు తప్పించుకుని వెళ్ళిపోతాడు. సో 69 మందిని చంపించేస్తాడు అక్కడే. ఒకే తెలుగులో ఉంటుంది, ఒక రాతి మీద అని. అది ఎట్లా చంపినాడు నాకే తెలియదు, కానీ ఒక రాతి మీద 69 మంది చనిపోయినారు అక్కడ. చనిపోయిన తర్వాత వీడు వెళ్ళిపోతాడు. వీడు ఎందుకు చంపినాడు చెప్పండి? ఇంకా అందరు చచ్చిపోతే నెక్స్ట్ వీడే కదా. ఇంత ఐడియా చేసి మొత్తం అందరిని చంపేసి ఇంకా షెకెంకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ ఇంకా చేసేదేముంది, వీడు ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వీడు ఇట్టేటోడని తెలియదు కదా వీళ్ళకి, ఇంకా తప్పదు వీళ్ళకి అని చెప్పి వీడిని రాజుగా చేసేస్తారు. ఇంకా రాజుగా చేస్తూ సెలబ్రేషన్స్, ఊరేగింపు చేస్తూ ఉంటే పైన కొండ మీద వీడు యువత ఉన్నాడు కదా, తప్పించుకుని పోయినాడు కదా, పరిగెత్తుకుంటే కొండ మీద నిలబడి అందరికీ చెప్తా ఉంటాడు. ఎంత బాధ ఉంటుందని మనోడికి. ఎంత అన్నల్ని 69 అన్నల్ని ఒకే రోజు కోల్పోవడం ఎంత బాధ అసలు. అంత బాధ పెట్టుకొని, అంత బాధ కడుపులో పెట్టుకొని కొండ మీద నుంచి గట్టిగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆ టైంలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏం మాట్లాడతారని? నువ్వు పాడైపోను, నువ్వు నాశనం అయిపోను, అది కదా, శాపాలు కదా. కానీ మనోడు ఒక కథ చెప్తాడు అక్కడ నిలబడి. ఏం చెప్తాడు? ఒక కథ. ఒక కథ చెప్తాడు, వినండి రా. కిందికి పోలేడు, ఎందుకంటే అబ్బాయిలు చంపేస్తాడు. అందుకే పైన నుంచే అనౌన్స్మెంట్ చేస్తాను, ఒక కథ చెప్తా వినండి అని కథ స్టార్ట్ చేస్తాడు. ఈ కథ ఏమంటే, అరణ్యంలో చెట్లన్నీ ఉన్నాయంట. అరణ్యంలో చెట్లన్నీ పోయి ఒలివ చెట్టుని అడిగాయంట. ఒలివ చెట్టు మాకు రాజుగా ఉంటావా అని అడిగిందంట. చెట్లను అడిగితే ఆ ఒలివ చెట్టు అనిందంట, నాకు వేరే పని లేదనుకున్నావా? నా పని ఏంటి? రాజులకి దేవునికి నూనె ఇవ్వాలి, అదే నా పని. ఆ పని వదిలేసి నీ దగ్గర ఊక్కుంటూ కూర్చోమంటావా? నేను అది నా పని చేయను అనిందంట. సో ఈ చెట్లన్నీ పోయి తర్వాత అంజురూపు చెట్లను అడిగినాయంట. ఈ అంజురూపు చెట్టు ఏంటంట, నాకు మంచి మానవుల్ని దేవుని సంతోషపెట్టడానికి ఫలములు ఇవ్వాలి, అదే నా పని, అది విడిచిపెట్టి మీ దగ్గరకు రావాలా అనిందంట. సరే అని ద్రాక్ష చెట్ల దగ్గర పోయినంట. చెట్లని పోతే ద్రాక్ష చెట్టు అనిందంట, నేను ద్రాక్షరసం ఇవ్వాలి, అదే నా పని, అది విడిచిపెట్టి ఊక్కుంటూ కూర్చోాలా అని చెప్పిందంట. అని తర్వాత లాస్ట్కి ముండ్ల పొద దగ్గర వచ్చినారంట వీళ్ళు చెట్లన్నీ కలిసి. అప్పుడు ముళ్ళ పొద అనిందంట, సరే మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నేను రాజు అయిపోతాను అనిందంట. మీరు సరిగ్గా లేతే నేను కాల్చిపడేస్తాను మిమ్మల్ని అనిందంట. నేను రాజు, మీకు నేను చెప్పినట్టు వినాలి, లేదంటే కాల్చిపడేస్తాను అని కథ చెప్పాడండి. చెప్పి ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, మీరు చేసింది ఒకవేళ మంచిదే అయితే, మా తండ్రికి విరోధంగా, గిద్యోను మీకు చేసిన మంచికి విరోధంగా, 70 మంది కుమారులకు విరోధంగా మీరు చేసింది ఒకవేళ మంచిదే అయితే, మీకు మంచి కానీ అంటాడు. మీరు ఆనందపడండి. మీరు చేసింది తప్పైతే మాత్రం దేవుని శాపం మీదకి వస్తుంది అంటాడు అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతాడు. అయిపోయి అంతే మన స్టోరీ. అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. గమనించండి, ఇప్పుడు యోతం ఏమన్నాడు? మీరు చేసింది తప్పైతే దేవుని శాపం వస్తుంది, మీరు చేసింది మంచిదైతే మీరు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు హ్యాపీగా ఉన్నారంటే అర్థం ఏంటి? వాడు మంచిగా చేసినాడండి, హ్యాపీగా లేరంటే. కానీ విచిత్రం అంటే తెలుసా, అది అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు హ్యాపీగా ఉంటారండి వీళ్ళు. ఎన్ని సంవత్సరాలు? చదువుతున్న మనకి కోపం వచ్చేస్తుంది. ప్రభువా, న్యాయం ఎక్కడుంది ప్రభువా? వాడు పోయి 70 మందిని చంపేసినాడు.
అట్లటోని ఎలా వదిలేస్తావు ప్రభు అనిపిస్తుంది మనకి. అవునంటారు కదంటారా? అంత అన్యాయంగా ఎట్లా ప్రభు జరిగేది? అంత అన్యాయం మీరు చూస్తే ఎలా ప్రభు ఊరుకుంటారు? ఇది మీ ప్రజల్లో జరుగుతున్న కథ కదా, మీరు ఎలా ఉంటారు ప్రభు అని అనిపిస్తుంది మనకి. కానీ 3 సంవత్సరాలకు దేవుడు సైలెంట్గా ఉండి 3 సంవత్సరాల తర్వాత దేవుడు దాన్ని జ్ఞాపకము చేసుకొని అని ఉంటుంది. అంటే దేవుడు మొత్తం దాన్ని బట్టి ఆ 70 మందిని బట్టి దేవుడు ఒక కార్యం జరిగిస్తాడు. గమనించాలి. ఇది చదువుతున్నప్పుడు దేవుడు ఒక మాట చూడండి. దేవుడు వెంటనే న్యాయం తీర్చాలా కాదా? అవును, మీరు చెప్పండి. తీర్చాలి కదా. కానీ యోతాము చెప్పిన మాట దేవుని కట్టిపడేసింది. యోతాము ఏమన్నాడంటే, మీరు మంచోళ్ళైతే నీకు మంచి జరిగి పో అనేసినాడు, మీరు చెడ్డోళ్ళైతే దేవుని శాపం రావాలంటాడు. అందుకే దేవుడు చేతులు కట్టుబడేసినట్లయింది. సరే, ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గమనించాలి. ఒకడు లేస్తాడు, దేవుడు ఒకరిని రేపుతాడు. అంటే ఒక దురాత్మను పంపించి ఒకరిని లేపుతాడంటే దేవుడు ఒకరిని రేపుతాడు. వాడి పేరు గాలు అన్నాడు. గాలు అనండి. ఈడేం చేస్తారంటే వాళ్ళ బంధువులంతా తీసుకొని వచ్చి ఒక సిటీ మార్కెట్లో నిలబడి గట్టిగా అంటాడు. ఏమంటాడంటే, ఒరే అభిమేలకి ఎవడురా అంటాడు. ఏమంటాడు? అభిమేలకి ఏ పార్టీ వాడు? అసలు వాడు ఒరిజినల్ కుమారుడే కాదు, ఉపపత్ని కొడుకు వాడు మన మీద రాజ్యం చేయడం ఏంటి? రమ్మని చెప్పు, వాడు నా ముందుంటే వాడు చంపేస్తుంటారు వాడిని అని మాట్లాడతాడు అనమాట. ఈ అభిమేలకు మామూలు కాదు, శాడిస్టుడు. వీడు ఏం చేసినాడంటే ఆ ఊర్లందరినీ ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాడు. ఇన్ఫార్మర్స్ అంటే ఎవరన్నా దీని గురించి చెడ్డగా మాట్లాడితే మొత్తం న్యూస్ అడిగి వెళ్ళిపోవాలి అన్నట్లు. అందరు ఉన్నారు కదా, తెలుగులో చాలా బాగుంటుంది మాట, మాటుగాండ్లు. అందరిని అట్లా పెట్టుకున్నారట, ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నారు. వెంటనే న్యూస్ పోతుంది, సార్ ఎవడో వచ్చాడు మీ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. వాడు అంటాడు, నాకు గాడు అంటాడు, నా దగ్గర ఎవరైనా సపోర్ట్ చేస్తే పోయి అభిమేలకి ఒక్కరోజు నాశనం చేసి పడేస్తానని ఫుల్ రెచ్చిపోతున్నాడు. మీరు ఏమన్నా రాత్రికి వచ్చి వాడిని ఏమైనా చేసేయండి అంట. సరే అని వీడు సైలెంట్గా అయిపోతాడు. రాత్రి మొత్తం దిగిపోతుంది. ఎవరు? అభిమేలకి సైన్యం మొత్తం దిగిపోతుంది. వీడు గాలు పొద్దున్నే చూస్తాడు, భయపడిపోతాడు. కొండలో ఎవరు వస్తున్నారు చూడప్ప, కొండ పై నుంచి అంటారు. వీడు అంటాడు, ఇన్ఫార్మర్ అంటారు, కొండ కాదులే, కొండ నీడ అయింటుంది. కాదురా చూడు ఎట్లా దిగొస్తున్నారు. దిగొస్తున్నారు మరి రారా, మనమే చేసింది అని చెప్పి, కాదప్పా నిన్నేమంటావు కదా, వాడు రాని చూసుకుంటాను అది ఇప్పుడు చేయి. అభిమేలకి ఏం చేశారు తెలుసా? గాలుని తరుముకుంటూ పోతాడు ఊరు బయటికి. అందరినీ నాశనం చేస్తాడు. అందరినీ నాశనం చేసింది కాక పైగా గమనించాలి, ఇప్పుడు ఒక భయంకరమైన సంగతి, గాలుని వాళ్ళంతా చంపేస్తాడు. చంపిన తర్వాత ఈ షెకెమి యజమానులు ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం అంతా ఒక కోటలో, ఒక గుడి దగ్గర కోట ఉంటుంది, ఆ కోటలో పోయి దాక్కుని ఉంటారు భయంతో. వీడు చంపేస్తాడు మమ్మల్ని అని అందరు దాక్కుని ఉంటే, ఆల్రెడీ వీడు ఏం చేసినట్టే గాలిని చంపేస్తున్నట్టే పొలంలో పరిగెత్తున్న వాళ్ళ ఊరంతా చంపేస్తాడు. ఊరందరిని చంపేసిన తర్వాత ఈ యజమానులు మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఒక కోటలో ఉంటే వీళ్ళకి ఇట్లా కాదని చెప్పి అభిమేలకి అంటాడు, రే నాతో పాటు అంటారు, మీకు చిన్న ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి అరణ్యం పిలుచుకొని పోయి ఒక పెద్ద కొమ్మని నరుకుతాడు. నరికి ఆయన మోసుకుంటాడు. నేను చేసినట్టు అందరూ చేయండి రా, ఏం చేయాలి, నరికి మీరు కూడా మోసుకొని పోవాలని చెప్పి అందరూ చెట్లు కొమ్మలు నరుకుంటూ వస్తారు. వచ్చి ఆ కోట దగ్గరకు వచ్చి ఆ చెట్లు కొమ్మలన్నీ ఆ కోట చుట్టూ వేసి అగ్గి పెట్టేసి ఆ కోట కాల్చేస్తారు. ఆ కోటలో ఉన్న యజమానులు, వాళ్ళ పిల్లలు అందరు చనిపోయినారు. దాంట్లో దగ్గర 1000 మంది చనిపోయినారని ఉంటుంది బైబిల్లో. ఎంతమంది? 1000 మంది అమాయకులు చనిపోయినారండి. ఎంత క్రిమినల్ అండి వీడు. 70 మందిని చంపాడు. తర్వాత ఎవరిని చంపినాడు? గాలుని చంపినాడు, వాళ్ళ కుటుంబాలను చంపినాడు. తర్వాత కోటను తగలబెట్టేశాడు. దీన్ని ఆపేటోడు లేడా? నెక్స్ట్ వీడు మళ్ళీ ఏం చేసినాడంటే, ఇట్లా చెప్తే వీళ్ళు మాటినరు, నాకు ఇంకా రెచ్చిపోయినాడు, నాకు ఇట్లా చేస్తే ఒక్కడు కూడా మళ్ళీ తిరగకూడదు లైఫ్లో, అభిమేలకి అంటే దడ వణికిపోవాలి అని చెప్పి నెక్స్ట్ ఏం చేస్తారంటే, పదండ్రా నెక్స్ట్ ఓపరకు పదండి అని వేరే ఊర్లకు పోయి అందరూ వాళ్ళ కోటల్లో భయపడిపోతూ ఉన్నారు. ఏమైపోతుందిరా అని. ముండ్ల పొద కదా ఇది, ఒలివ కాదు, ఇదేంటిది ముళ్ళ పొద, ఇది రెచ్చిపోతూ ఉంది. గమనించాలి. ఇప్పుడు వాడు ఇంకా పోయి మొత్తం సైన్యం వేసుకొని పోతా ఉన్నాడు. ఇంకా పోయి అందరిని చంపేయాలా, ఇంకా దేశాన్ని అంతా నాశనం చేయాలని చెప్పి పోతా ఉన్నాడు. ఆ పోతా ఉంటే దారిలో ఒక టర్నింగ్ వస్తుంది. ఆ టర్నింగ్లో టర్న్ అవుతా ఉన్నాడు. ఇంటి మిద్దె మీద ఒక స్త్రీ అని అన్నది గట్టిగా, ఒక స్త్రీ ఏం చేసిందంటే, పైన బిల్డింగ్ మీద ఒక రాయి ఉంటుంది, ఆ రాయిని అలా దొబ్బింది అంతే. ఏం చేసింది? ఆ రాయిని అట్లా దొబ్బితే ఆ రాయి కరెక్ట్ వచ్చి అభిమేలకి తల మీద పడింది. అక్కడే కూలిపోయినాడు వాడు.
అక్కడే కూలిపోయిన వెంటనే వాడు చచ్చిపోయేటప్పుడు కూడా ఫుల్ గర్వం వాడికి. వాడిని ఆయుధాలు మోసడు ఉంటాడు కదా, వాడు ఒరే అర్జెంటుగా ఆ ఆయుధం చంపారా నన్ను ఎవరు మళ్ళీ ఒక స్త్రీ సభ్యత చచ్చిపోయినా అనుకోకూడదు, ఎవరు నేను వీరమరణం పొందాలని చెప్పి వాడు చంపించుకుంటాడు. వాడు చచ్చిపోతాడు. వాడికి ఒక మాట చెప్పనా, ఇంత ఎగిరినోడు, ఇంత రెచ్చిపోయినాడు ఎట్లా చచ్చిపోయినాడు? ఒక స్త్రీ ఇట్లా ఫ్రీకి ఇట్లా అనింది అంతే, ఇట్లా అనింది అంతే. ఒక రాయి దొబ్బింది చచ్చిపోయినాడు. ఒక మాట చెప్పనా, దేవుడు కావాలని అలా చేశాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు చంపాలనుకుంటే సిల్లిగా చంపేస్తాడు అని. దేవుడు చంపాలనుకుంటే సిల్లిగా అయిపోతుంది పని. కానీ దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? హల్లెలూయా. స్టోరీ అర్థమైందా మీకు? ఎస్ ఆర్ నో చెప్పండి, త్వరగా చెప్పాలి. అర్థమైందండి? ఇప్పుడు ఒక మంచి మాట దగ్గర ప్రసంగి దగ్గరికి. అసలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి ఈ మెసేజ్ ఎందుకు చెప్తాను అనుకోవచ్చు మీరు. ఇప్పుడు అసలైన ప్రసంగం స్టార్ట్ అవుతుంది అనమాట. అబీమెలెకు స్టోరీ విన్నారా? అర్థమైందా? ఒక మాట చెప్పనా, దేవుడు ఎందుకు వదిలేశాడు అబీమెలెకుని? ఎందుకు ఇంత రెచ్చిపోయాడు వీడు? ఎందుకు భయం లేకుండా అయిపోయింది వీడికి? ఎందుకో తెలుసా? ఒక మాట గమనించండి. ఇక్కడ చూడండి, ಅಪರಾಧಕ್ಕೆ ವಿಧಿಸಿದ ದಂಡನೆಯು ಕೂಡಲೇ ನಡೆಯದಿರುವ ಕಾರಣ. పాపం తప్పు చేసిన తర్వాత వెంటనే శిక్ష రాకపోతే, వినాలి చాలా ప్రాముఖ్యము. తప్పు చేసిన వెంటనే శిక్ష రాకపోతే మనిషికి ఇంకొకసారి తప్పు చేయాలన్న ఆశ పెరుగుతుందంట. బాబా ఏం మాట అండి. తప్పు చేసిన వెంటనే శిక్ష రాకపోతే, తప్పు చేసిన వెంటనే చేతులు కాతులు విరగకుండా ఏదో మామూలుగా ఉన్నాడు అనుకో, ఏమీ కాలేదనుకో, మనిషికి ఏమనిపిస్తుందంటే తెలుసా? ఇంకొకసారి తప్పు చేద్దాం అనిపిస్తుంది అంట. ఇంకొకసారి తప్పు చేద్దాం. చూడండి, అపరాధಕ್ಕೆ విధిಸಿದ ದಂಡನೆಯು ಕೂಡಲೇ వెంటనే జరగకపోతే ನಡೆದಿರೋ ಕಾರಣ ಅಪರಾಧ ಮಾಡಬೇಕೆಂಬ ಯೋಚನೆಯು ನರಜನ್ಮದವರ ಹೃದಯದಲ್ಲಿ ತುಂಬಿ ತುಳುಕುವುದು. ఏ మాట అండి అసలు. తప్పు చేసావు, రిజల్ట్ రాలేదు, రాకపోయినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసు నీకు? ఏమనిపిస్తుంది? ఇంకా నన్ను ఆపేటోడు ఎవడు? అప్పుడు 70 చంపినాను, ఇప్పుడు 1000 ఏమైనా చేస్తాను, నన్ను ఆపేదేవుడు. ఒక మాట చెప్పనా, నువ్వు తప్పు చేసిన వెంటనే శిక్ష రాలేదు అంటే నీకు ఆశ, కోరిక ఎక్కువైపోతుందంట. చేయాలి, ఇంకొక తప్పు చేయాలి, ఇంకొక తప్పు చేయాలి, ఇంకా మాస్టర్ ప్లాన్ వేయాలి, ఇంకా చేయాలి. ఒక మాట చెప్పనా, తప్పు చేసిన వెంటనే శిక్ష వస్తే ఆనందపడాలి. నువ్వు తప్పు చేసిన వెంటనే శిక్ష వస్తే యాక్చువల్లీ ఆనందపడాలి, ప్రభువా నీకు స్తోత్రం అనుకోవాలి. శిక్ష పడలేదనుకో, ఇంకా భయంకరం ఏదో దేవుడు పెట్టాడని అర్థం. నాకు ఆశ్చర్యం అయ్యే విషయం ఏంటో తెలుసా? తప్పులు చేసిన వాళ్ళు బాగానే ఉంటారు, పైగా ఆశీర్వదించబడతారు వాళ్ళు. ఎట్లా చేస్తావు ప్రభు ఇది? తప్పులు చేసినోడు బాగున్నాడు కదా, పాపం చేసినోడు బాగున్నాడు, పైగా ఆశీర్వదించబడతా ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? ఇది ఏం న్యాయం ప్రభు, ఏం నీతి ప్రభు అంటే దేవుడు అంటాడు, ఏమంటాడు? సైలెంట్. తప్పు చేసినప్పుడు అది రిజల్ట్ రాకపోతే మనిషికి నరజన్మద వరకే ఏమవుతుందంట? ఆశ ఎక్కువైపోతుందంట. ఇంకొకసారి తప్పు చేయాలి. ఒక మాట చెప్పనా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడను కాక, గట్టిగా ఆమెనండి. నువ్వు అనుకుంటున్నావేమో, ఎవరైనా వచ్చి నువ్వు చేసిన తప్పు అంటే నేనేం తప్పు చేసినాను, ప్రూఫ్ చూపి, ఏం చూపి, ప్రూఫ్ చూపి, తప్పు చేసిన ప్రూఫ్ చెప్పి ఒప్పుకుంటాను. ఇక్కడ తప్పు చేయలేదని చెప్పాడు, ఏం చెప్తాడు? ప్రూఫ్ చూపి అంటాడు. అంటే చేసాడు ఆల్రెడీ మనోడు, అంటే ప్రూఫ్ లేకుండా చేశాడు అనమాట. అది రెచ్చిపోతున్నాడు మనోడు. నేను ఎంత బాగా తప్పు చేసినానంటే ప్రూఫ్లు లేకుండా చేసినాను. నాకు ప్రూఫ్ చేయపా, నువ్వు తప్పని ప్రూవ్ చేయి, నువ్వు ప్రూవ్ చేయి, ఇప్పుడు ఒప్పుకున్నాడు సార్ నేను. అంటే అర్థం ఏంటంటే, ఒరే నువ్వు అనుకుంటున్నావు నువ్వు మాస్టర్ ప్లాన్ వేసేసి ప్రూఫ్లు లేకుండా తప్పులు చేసినావు అనుకుంటున్నావు. దేవుడు సాక్ష్యం కాపాడుకోరా అంటే సాక్ష్యాలు కాపాడుకుంటావా? నీకు అర్థం కాలేదా? సాక్ష్యాలు అంటే ప్రూఫ్లు అండి, సాక్ష్యాధారాలు ప్రూఫ్లు. దేవుడు సాక్ష్యం కాపాడుకో అంటే మనం ఏం చేస్తాము? సాక్ష్యాలు కాపాడుకుంటాం. మీకు అర్థం కాలేదండి బాబు, అర్థమైందా?
పరిశుద్ధుడు ఎలా ఉండాలంటే సాక్ష్యం కాపాడుకోవాలి. మన దరిద్రం ఎట్లయిపోయిందంటే సాక్ష్యాలు కాపాడుకుంటున్నాం, ప్రూఫ్లు కాపాడుకుంటున్నాం. ఇది ఇట్లా చేసిన ఇట్లా అయిపోయింది కదా, ఇంకా బయటకు రాదులే, అయిపోయా, ఆడ ఇట్లా ఇట్లా చెప్తే అయిపోయింది, ఆడ ఇట్లా చెప్తే అయిపోయా, ఆడ క్లోజ్ అయిపోతుంది మ్యాటర్, పద. నేను పరిశుద్ధుడు. దేవునికి తెలీదా? నువ్వు మాస్టరా? నువ్వు మోషే అనుకున్నాడు, చంపేశాను రా, ఎవరు చూడలేదు అనుకున్నాడు. పొద్దున్న లేసి అంటాడు, నువ్వు చంపింది నేను చూడలేదా అంటాడు. మోషేకి షాక్ అవుతుంది, నేను చాలా క్లీనిక్ చేసినాం కదా బ్రదర్, హౌ ఇస్ దిస్ పాసిబుల్? అరే ఎవరు లేరు ఆ టైంలో, నిజంగా సార్ ఎవరు లేరు ఆ రోజు, ఎట్లా తెలిసిపోయింది? హల్లెలూయా. దేవుని కళ్ళు కప్పేస్తామా? గమనించండి ప్రియులారా, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దయచేసి వినండి. ప్రూఫ్లు లేనంత మాత్రం నువ్వు పరిశుద్ధుడైపోవు. ఆ దరిద్రం ఏంటో మనకు తెలుసు, మనం చేసిన పాపాలు ఏంటో మనకు తెలుసు. ఆ పాపానికి రిజల్ట్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి నువ్వు. యాక్చువల్లీ ప్రభు నీకు స్తోత్రం, ప్రభు వదిలేసిన ప్రభు స్తోత్రం తండ్రి అనాలి నువ్వు. ఇంకా దేవుడు ఏమి చూపించలేదు అన్నాడంటే నీకు ఆశ ఎక్కువైపోతుంది. ఇంకొకసారి చేద్దాం, ఇంకొకసారి చేద్దాం. ఎవడరా మనల్ని ఆపేది? మరే పాపం చేయడం ఇంపార్టెంట్ కాదు, ఎట్లా చేయడం ఇంపార్టెంట్ అంటావేమో. మాస్టర్ అయిపోతావేమో నువ్వు. పాపాలు అందరూ చేస్తారా, మనం వేరే. ఎట్లా చేయాలో స్కిల్తో చేయాలరా, అందరిలా చేయకూడదు. ఇప్పుడు నేను చూడు ఎట్లున్నాను, రోజు చర్చకు వస్తాను నేను. ఎవడని కనుక్కుంటాడు నన్ను? ఎవడు కనుక్కోడు. ఎందుకు? అది చేసే విధానం ఒకటి ఉంటుంది, అది అందరిలా చేయకూడదు. అది చేసే విధానం ఒక రీతి, ఒక నీతి ఉంటుంది. అవునా? హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతుందండి. ఏంటి దేవునికి మోహన్ చేస్తాం మనం. ఏం మాట అండి అది? హృదయದಲ್ಲಿ ఆశ ఎక్కువైపోతుంది అంటుంది. ఆశ ఈ సంవత్సరం గమనించండి. ఒక మంచి మాట చెప్తున్నా వినండి. ఒకవేళ ఈ మాట నేను తప్పుగా అనుకోవచ్చు, మీరు కొంచెం ఆలోచించండి. ఒకవేళ అబీమెలెకు ఆ 70తో ఆపేసి మర్యాదగా దేవుని దగ్గరికి వచ్చింటే దేవుడు ఏదో చిన్న శిక్ష వేసేసి చిన్న ఏదో చేసేవాడేమో, ఏదో బతికించేవాడేమో. కానీ రెచ్చిపోయినాడు మనోడు, రెచ్చిపోయినాడు. నన్ను ఆపేటోడు లేడనుకున్నాడు, రెచ్చిపోయినాడు. దేవుడు ఒక సిల్లిగా చంపేశాడండి, సిల్లిగా. హల్లెలూయా. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ప్రణీత్ ఇట్లా మెసేజ్లు ఎక్కడ చెప్పాలి నువ్వు? యూత్ మీటింగ్లో పాపాలు చేసేవారి దగ్గర చెప్పాలా? నా దగ్గర చెప్తే ఏమైనా అర్థం ఉందా? నీకు తెలుసు కదా నేను ఎంత పరిశుద్ధురో. అసలు నాకు చెప్పాల్సిన అవసరమే లేదు, నువ్వు తెలుసు కదా ఆల్రెడీ. అంటే నేను ఎట్లా ఉన్నాను నీకు తెలుసు ఆల్రెడీ. దేవునికి తెలుసు. గాడ్ నోస్ మై హార్ట్. ఇది ఎక్కడ యూత్ మీటింగ్లో ఎక్కడన్నా పాపాలు చేసేవారో చెప్పాలి నువ్వు. మా దగ్గర చెప్తావేంది? చూడు నువ్వు చెప్తాను ఏం తగలట్లేదు నాకు అసలు. ఒక మాట చెప్పనా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నువ్వు సత్యమా, బైబిల్ సత్యమా? హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే, మనం చేసే దరిద్రాలు మనకు తెలుసు, మనం చేసే పాపాలు మనకు తెలుసు, మన చూపులు మనకు తెలుసు, మన మాటలు మనకు తెలుసు, ఆలోచనలు ఎంత దరిద్రంగా ఉంటాయో తెలుసు. పొద్దున్న లేస్తావు, ఎవరు నాశనం చేస్తాం అనుకుంటావు, ఈరోజు ఎవరి జీవితంతో ఆడుకుందాం ప్లాన్ వేసుకుంటావు. తెల్దా? దేవుడికి తెల్దా చెప్పు. ఇంకొకరికి ఇంకో విచిత్రమైన రోగం వచ్చింది ఈ కాలంలో. ఏం తెలుసా? ఆత్మీయ గర్వం వచ్చింది. ఆత్మీయ గర్వం అనండి గట్టిగా. ఆత్మీయ గర్వం అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఆత్మీయ గర్వం అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ చెప్తా ఉంటాను పాపం గురించి. వెంటనే ఏమనుకుంటావు అంటే, ఈ మెసేజ్ ఆ అమ్మాయినింటే బాగుంటుండే. ఈ మెసేజ్ సార్, మెసేజ్ అంతా నా కొడుకే చెప్పిన సార్. మీరు నీ కొడుకు కాదరా ఫస్ట్, నీకే. నీ కొడుకు తర్వాత మాట్లాడదు, ఫస్ట్ నువ్వు మారు. కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు, ఈరోజు ఆ అమ్మ రాలేదు చూడబ్బా, ఎంత మిస్ అయిపోయింది, చే మెసేజ్ మొత్తం ఆమెకే ఉండ రాలేదు. ఆ అమ్మ కాదు, మా అమ్మ తర్వాత వస్తుందిలే, దేవుడు తర్వాత చెప్పుకుంటాడు. ఫస్ట్ నీ బతికేంటి? హల్లెలూయా. అదే ఆత్మీయ గర్వం అంటే. పాపం గురించి మాట్లాడుతున్నప్పుడు వాడు వింటున్నాడు లేదా చూసేది, ఇట్లా వాడు వింటున్నాడు లేదా, వీడు వినలేదు ఈ పాయింట్, చే వాడికే కదా మెసేజ్ అంతా, పక్కన పెట్టరా వాడి గురించి. హల్లెలూయా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, సూటిగా దిగట్లేదు లోపలికి ఇంకా. హల్లెలూయా. బయట పండుగలు మాత్రమే పాపలు అయిపోయినారు అంతే కాలంలో. యాక్చువల్లీ అందరూ అదే బ్యాచే. హల్లెలూయా. నేనేమంటానంటే, జాగ్రత్తగా గమనించండి ప్రియులారా,
సాతానుగాడు ఒక విచిత్రమైన ఆలోచన తీసుకొని వచ్చి, ఆత్మీయ గర్వాన్ని తీసుకొని వచ్చి, మన వాక్యం వినేలాగా చేయలేకపోతా ఉన్నాడు, మన జీవితాన్ని బాగు చేయలేకపోతా ఉన్నట్టు పిల్లలు గమనించండి. మన సాతాను చేతులు తెలియకుండా చిక్కుబడడం. మనం మార్చుకోవాల్సిన పాపం ఉందంటారా లేదంటారా? మనం మారిపోవడం ఉందంటారా లేదంటారా? చెప్పండి, మీరు చెప్పండి. మన దగ్గర తప్పులు ఉన్నాయా లేవా? చెప్పండి. హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరం దేవుడు చెప్తా ఉన్నాడంటే గమనించి దయచేసి వినండి. నువ్వు చేసుకుంటున్న పోతున్న తప్పులు ఈ 2020 వరకు ఎన్ని చేసావో నేను చూడలేదు అనుకోవద్దు. నేను చూశాను. ఇంకా సైలెంట్గా ఉన్నానంటే ఛాన్స్ ఉంది. ఇంకా ఛాన్స్ ఉంది. అర్జెంటుగా మారిపో. అర్జెంటుగా రిపెంట్ అయిపోవాలి. నువ్వు అర్జెంటుగా మారిపోవాలి. ఐసీయూలో ఉన్నావేమో అనుకోవాలి నువ్వు ఇప్పుడు. అర్జెంటుగా మారిపోతే తప్ప దేవుడు కార్యం చేయలేడు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినను విననివాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా పడిపోతాడన్నట్టండి. ఎట్లా తండని తెలియదు వాడికి, ఎక్కడి నుంచి రాయబడిని తెలియదు, పడిపోతుంది అంతే. ఇంకా వీడు అనుకుంటున్నాడు అయిపోయి అక్కడ వాళ్ళు చంపేసిన వీళ్ళు అక్కడ 1000 మంది పోయినారు, నెక్స్ట్ వీళ్ళు పద అని ఫుల్ పోతా ఉంటారు. జోష్లో తల ఎక్కడి నుంచి పడింది తెలియదు మనడికి. హల్లెలూయా. ఈ 2022లో దేవుడు గొప్ప వాగ్దానం మనకి ఇచ్చాడు పిల్లరా. అవి జరగాలంటే మనం దేవుని దగ్గర మర్యాదగా ఉండాలి. ఇష్టం వచ్చిన బతకూడదు దేవుని దగ్గర. నువ్వు పాపం బయట పడనంత మాత్రం నువ్వు పరిశుద్ధుడు కాదు. నువ్వు పరిశుద్ధుడు కాదో చెప్పాలంటే నీ కళ్ళు చూపేస్తాయి. కళ్ళ నిండా పాపమే, చూపులు పాపమే, దొంగ చూపులు, కళ్ళ నిండా పాపమే, హృదయం నిండా పాపమే, ముఖం నిండా పాపపు కళ, ముఖం నిండా చావు కళ. యవనస్తులకి కళ పోయేసింది. ఎందుకు తెలుసా? పాపం ఎక్కువ కొద్దీ ముఖంలో కళ పోతుంది, ఆ పరిశుద్ధత పోయిస్తుందండి. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతుందా? దేవుడు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు. దేవుడికి ఏం తెలుసులే, దేవుడు మంచోడులే అనుకోవద్దు. దేవుడు సైలెంట్గా ఉన్నాడంటే దయచేసి మారిపోవాలి త్వరగా. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయవు, ప్రార్థన చేసినప్పుడు దొంగ చూపులు చూస్తావు, ప్రార్థన చేసినప్పుడు కన్ను మూసుకోవు, ప్రార్థన చేసినప్పుడు వాక్యం చెప్పినప్పుడు వినవు, ఏదో ఆలోచన ఉత్తైది అయిపోయింది బతుకు. కనీసం ఇప్పటి నుంచైనా మారితే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. వేసవికాలం పోయింది, శీతాకాలం పోయింది, ఇంకా రక్షణ రాలేదే అంటాడు బైబిల్లో. ఏమంటాడు? వేసవికాలం పోయింది, శీతాకాలం పోయింది, ఇంకా పోయే కాలం కూడా వచ్చింది, ఇంకా రక్షణ లేదే, ఇంకా రక్షణ లేదు కదా అంటాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని మార్చును గాక. ఆమేన్. ఎంత తప్పులు చేసినా వాళ్ళు బాగుపడిపోతున్నారు. వదిలే వాళ్ళ గురించి, వాళ్ళు బాగుపడుతున్నారు. సరే ఏమన్నా కానీ 12 వచ్చిన చూడండి. 12 చూడండి. ಪಾಪಿಯು 100 ಸಲ ಅಧರ್ಮ ಮಾಡಿ ಬಹುಕಾಲ ಬದುಕಿದರು, ದೇವರ ಮುಂದೆ ಹೆದರಿ అతనిని భయభక్తుಳ್ಳವರಿಗೆ ಮೇಲೆ ఆగుವುదెందు బల్లెను. కన్నడలో తెలుగులో చూడండి. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను, పాపము చేసి ఇంకా బాగా బతికినాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడువారు క్షేమముగా ఉందురు. ఆమేన్. ఒక మాట చెప్తున్నాను, ఈ మాట మీకు తగల లోపల అంతే. యేసునామమున నమ్ముతున్నాను. మీరు ఎంత సంపాదించినా సరిపోవట్లేదు. జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, సమాధానం లేదు. వీటన్నిటికీ కారణం ఇది. దేవుని శాపం కాదంటారా? దేవుని శాపం కాదంటారండి ఇవన్నీ. కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. క్రైస్తవుడికి ఆనందం ఉండాలి కదా. క్రైస్తవుడు అంటే ఆనందం ఉండాలా లేదండి? ఏదో పోగొట్టుకున్నట్టుగా బతికేస్తా ఉన్నాం కదా. ముఖం నిండే చిరాకు, ఏదో అంటే అది క్రైస్తవత్వం అది కాదు కదా. దేవుని శాపం కాదంటారా? ఎంత సంపాదించినా అక్కడే వెళ్ళిపోతూ ఉంది. కానీ దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తే ఉన్నది కొంచెమైనను దాన్ని సమృద్ధిగా చేసేస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఎంత ఉంది ముఖ్యం కాదు, ఎంత మిగులుతుంది ముఖ్యం. హల్లెలూయా. కొంచెంలో సమృద్ధినిచ్చేయగలడు దేవుడు. సరిపోయేలాగా చేస్తాడండి దేవుడు. హల్లెలూయా. ఒరే ఎట్లా బతుకుతున్నారు 5,000 శాలరీతో? హ్యాపీగా ఉన్నాను సార్. అది ఎలా వస్తుందో నాకు తెలియట్లేదు. బాగా బతుకుతా ఉన్నాను, బాగా కడుపు నిండి తింటా ఉన్నాను, మా పిల్లలు పెడతా ఉన్నాను, ఎక్కువ తగ్గితే వేరే వాళ్ళు కూడా పెడతా ఉన్నాను. ఇది ఎలా సాధ్యం? దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం అంటే కేవలం దండిగా ఉండడం కాదు, సమృద్ధిగా ఉండడం. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని శాపాన్ని తప్పించుకోండి, అర్జెంటుగా మారిపోండి. చేతులు జోడించి అడుగుతా ఉన్నాను, అన్నీ బాగున్నాయి కదా, దాన్ని వదిలేతండి అలాగా.
అన్ని బాగున్నాయంటే చాలా భయపడాలి, మనం చాలా భయపడాలి. దేవుని శాపం మన మీద లేదంటే చాలా భయపడాలి మనం. ఎందుకంటే ఎంత పాపం చేసినా దేవుడు అలా వదిలేశాడంటే వదిలేశాడని అర్థం కాదు. 3 సంవత్సరాలు చూశాడు, తిరిగి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక మాట చదివి నేను ముగిస్తాను పిల్లరా. అదే న్యాయాధిపతుల గ్రంథం చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 9వ అధ్యాయము లాస్ట్ వచనం చూడండి. ఎట్లు ఇంత చూసినాం కదా, ఒక స్త్రీ సంపాదించింది కదా, అలాగా అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను. షెకెము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదికి మరల రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను. హల్లెలూయా. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి దాన్ని లైట్గా తీసుకోవద్దండి. దెర్ ఈస్ అన్ అర్జెన్సీ ఫర్ యువర్ రిపెంటెన్స్. చాలా అర్జెంటుగా మారిపోవాలి నువ్వు, చాలా చాలా అర్జెంటుగా నువ్వు మారిపోవాలి. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. దేవుడి శాపాలు మీ మీదకి రావాలని చెప్పట్లేదు, దేవుని ఆశీర్వాదం మీ మీదకి రావాలి. కాబట్టి అర్జెంటుగా మారిపోదాం ప్రియులరా. ఎందుకంటే దేవుని శాపం వచ్చినాక ఎవడు ఆపలేడు మనల్ని, ప్రపంచంలో ఎవరు ఆపలేరు. దేవుడి శాపం నీ మీదకి వచ్చినా కూడా బాగా మంచి మంచి ఉద్యోగాలు వచ్చినట్టే ఉంటుంది, బాగా కుటుంబం బాగా ఉన్నట్లే ఉంటుంది, కానీ మొత్తం మిస్ అయిపోయి ఉంటుంది, బేస్ ఉండకపోతుంది ప్రియులరా. నేను చెప్పే అర్థమవుతుందా? అన్ని బాగుంటేనే దేవుడు ఉన్నట్లు కాదు. ఏమి బాగలేకపోయినా దాని మధ్యలో దేవుడు నేను బాగా ఉంచుతాడు. ఆమేన్. అంత బాగుందిలే అంటే దేవుడు చూడట్లేదు అనుకోవద్దు. అంత బాగుందంటే దేవుడు లైట్ తీసుకున్నాడని కాదు, దేవుడు కొంచెం టైం ఇస్తున్నాడని అర్థం. ఇంత చేసిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడంటే నువ్వేం చేయాలి? అర్జెంటుగా దేవుని దగ్గర రావద్దా? అర్జెంటుగా దేవుని దగ్గర రావద్దా? అర్జెంటుగా నీ దరిద్రం అంతా దేవుని దగ్గర ఒప్పుకోవద్దా? పాపాలు ఒప్పుకొని నీ జీవితాన్ని మార్చుకుంటే, పాపము కప్పిపుచ్చుకున్నవాడు ఆశీర్వదించబడ్డాడు, కానీ పాపం ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడంటండి. దేవుని కనికరం కావాలంటే అర్జెంటుగా మనం దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకోవాలి. ఈ 22లో మనం ప్రారంభిస్తున్నప్పుడు కొంచెం పరిశుద్ధంగా వెళ్ళండి, పాపాలు వదిలేయండి. అయ్యింది అయిపోయింది. ఆ శాపం మన మీదకి రాకముందే ఈ మాట దయచేసి మళ్ళీ చెప్తున్నాను. ఈ మాట పక్కన వాళ్ళకి, నా పిల్లలకి, నా పెద్దలకి ఏమనుకోవద్దు, నీకే. దయచేసి ఇది ఒక్క మెసేజ్ నీకు అనుకో. హల్లెలూయా. ఆశీర్వాదాలు వచ్చినప్పుడు అన్నావు మాట, పక్కలోకి అనవు, నీకే అనుకుంటావు కదా. కనీసం ఈ మెసేజ్, ఇది ఒక్క మెసేజ్ నీకే అనుకో. దేవుడు నిన్ను తిద్దుతున్నాడు అనుకో. నా దగ్గర ఏం పాపం లేదనుకున్నావు అంటే అదే పెద్ద పాపం. ఆత్మీయ గర్వం కూడా తీసేసి దేవుని దగ్గరకు రా. ప్రభువా ఒక్కసారి కనికరించండి ప్రభువా, నేను పాపినని దేవుని దగ్గర ఒప్పుకో. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన కనికర స్వరూపుడు. ఆయన కోపము చాలా చెడ్డది, ఆయన దయ చాలా గొప్పది. ఆమేన్. ఆయన కోపంలో పడొద్దండి, ఆయన కృపలో పడండి ప్రియులరా. ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. దయచేసి దేవుని దగ్గరికి వచ్చేయండి. తిరిగి యవనస్తులారా, ఒకవేళ మీరు దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయింటే, దేవునికి వేరుగా మనం ఏమీ చేయలేము. దేవునికి వేరుగా నువ్వు ఏమి చేయలేవు. దేవుని దగ్గరకు వచ్చేసి దేవుని జీవితాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందరు లేచిన బట్టి చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం పిల్లలు. అందరు లేచి పెడదాం. ఒకవేళ వీలైతే ఇంటికి పోయిన తర్వాత మీరు దేవుని సన్నిధిలో గడపండి ప్రియులరా. మీ జీవితాన్ని దేవునికి అర్పించండి. నేనేం పాపం చేయట్లేదులే, నేను చాలా పరిశుద్ధుడులే అనుకోవద్దు. ఇది నీ జీవితంలో సంతోషం, ఏది నీ జీవితంలో సమాధానం ఏమైంది? కేవలం పోరాటమే ఉంది కదా. ఇది దేవుని శాపం కాదా? ఎంత ఉన్నా సరిపోవట్లేదు, దేవుని శాపం కాదా? అన్యాయంగా ఎంత సంపాదించినా వెళ్ళిపోతా ఉంది కదా, ఇది దేవుని శాపం కాదా? ఒకసారి దేవుని దగ్గర ప్రభువా నన్ను క్షమించండి తండ్రి అన్న. మలాకిలో 3 ప్రశ్నలు జనం దేవుని వేస్తారు పిల్లలు. ఏమి చేసి నిన్ను మోసం చేసినాం ప్రభు అని, ఏమి చేసి నీకు తప్పులు చేసినాం ప్రభు, ఏమి చేసినాం ప్రభు అని ప్రజలు చాలా గర్వంతో మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, మీరు నన్ను దొంగలిస్తా ఉన్నారు, మీరు నాకు గౌరవం ఇవ్వట్లేదు, మీరు సరిగ్గా
ఆరాధన చేయట్లేదు. సరిగ్గా ఆరాధన చేయకపోవడం కూడా పాపమే. సరిగ్గా దేవునికి ఇవ్వకపోవడం కూడా పాపమే. దేవుని దగ్గర ఎవరైనా దొంగలిస్తారా? మంచివి తీసుకోరమంటే దేవునికి కుంటిది గుడ్డి తీసుకొస్తా ఉన్నావు కదా, అది పాపం కదా అంటాడు దేవుడు. ఆయనకు చెందవలసిన ఘనత కరెక్ట్గా ఇవ్వట్లేదు మనము. తప్పు చేస్తేనే పాపం కాదు, కరెక్ట్ది చేయకపోయినా పాపమే. దేవుని దగ్గరకు వస్తాం ప్రియులారా, దయచేసి ఒక 2 నిమిషాలు టైం తీసుకోండి. ఒకసారి దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. ప్రభువా, నేను చేసిన పాపాలు క్షమించండి తండ్రి. అయ్యా, నేను చేయవలసినవి చేయకపోయినా నన్ను క్షమించండి తండ్రి. అయ్యా, నన్ను మార్చండి నాయన. అయ్యా, నీ ఉగ్రత నా మీదకి రాకూడదు ప్రభువా. అయ్యా, నీ శాపం నా పిల్లల మీదకి రాకూడదు ప్రభువా. అయ్యా, నీ శాపం నా గృహం మీద రాకూడదు తండ్రి. అయ్యా, నన్ను కనికరించండి ప్రభు అని ప్రార్థన చేయి. దేవుని దగ్గర అడుగు, దేవుడు కనికరిస్తాడు. నువ్వు ఎంత చేసినా బయటపడట్లేదంటే దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఆ దేవుడు కాపాడుతున్నాడని రెచ్చిపోవద్దు. దేవుని దగ్గర తగ్గించుకో. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కనికరం చూపిస్తాడు. ఈ వాక్యం చెప్తుండగానే నువ్వు చేస్తున్న తప్పులంటే నీకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధ చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని దేవుని సన్నిధిలో ఒప్పుకో. ప్రభువా, నన్ను క్షమించండి తండ్రి. అర్జెంటుగా మారు మనసు పొందాలి, అర్జెంటుగా పశ్చాత్తాపం పొందాలి. ఇది చాలా అర్జెంటుగా జరగవలసిన విషయం. ఎందుకంటే ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు, ఎప్పుడు నీ తల మీద రాయి వచ్చి పడుతుందో తెలియదు. జాగ్రత్త. దేవుని దగ్గర మోసం చేయలేం పిల్లరా. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు విత్తింది కోసి తీరుతావు. ఈ పాట పాడుతుండగా దయచేసి దేవుని సన్నిధిలో మనసారా మీ పశ్చాత్తాపం చేయండి ప్రియులారా. హృదయం నిండా పశ్చాత్తాపంతో దేవుని అడగండి. ప్రభువా, నన్ను క్షమించండి నాయన. ఎవరున్నారని పట్టించుకోవద్దు, ఎవరు చూస్తున్నారని పట్టించుకోవద్దు. ఇది నీకు దేవునికి సంబంధించింది. ఒక 5 నిమిషాలు దేవుని దగ్గర మాట్లాడు. ప్రభువా, నన్ను క్షమించండి నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పాపాలు ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు. హృదయం మార్చుకోవాలి. హృదయం మార్చుకోకపోతే ఎన్ని వాగ్దానాలు వచ్చినా వ్యర్థమే. హృదయం మార్చుకోకపోతే ఎన్ని మెసేజ్లు వ్యర్థమే. హృదయం మారిపోను గాక, హృదయం మారిపోను గాక. మన హృదయంలో దేవుని ఆలోచనలు వచ్చును గాక. మన ముఖంలో ఆ శాపం వెళ్ళిపోను గాక. మన కళ్ళలో ఆ పాపం వెళ్ళిపోను గాక. మన చూపులో పరిశుద్ధత, మన ఆలోచనలో పరిశుద్ధత, మన హృదయంలో పరిశుద్ధత వచ్చును గాక. దేవుని పరిశుద్ధత మనల్ని అలుముకొనును గాక. అన్యాయము చేసి ఎప్పుడు బాగుపడలేవు. అన్యాయంగా సంపాదించి ఎప్పుడు కడుపులోకి పోదు. అన్యాయంగానే వెళ్ళిపోతుంది ప్రియులరా. దేవుడు నిన్ను న్యాయంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను కరెక్ట్ గా ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను లీగల్ గా ఆశీర్వదిస్తాడు. దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి రా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. ఈ పాట పాడుతున్న అందరూ దయచేసి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించండి. ఒక అవకాశం అడగండి దేవుణ్ణి. సమయం మించిపోలేదు. నాలో నా శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ
కృపకనిక చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరించు. పాపము చేశాను, పాపము చేశాను, దోషినై ఉన్నాను. పాపము చేశాను, దోషినై ఉన్నాను. తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే. తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఈ పాట పాడుతుండగా మీ హృదయాన్ని సమరించండి పిల్లలు. అందరూ కలిసి పాడతాం. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభు, ఒక కార్యం జరిగించండి తండ్రి. అవును యేసయ్యా, శుద్ధ హృదయం కలుగజేయు, శుద్ధ హృదయం కలుగజేయు. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము. నీ జ్ఞానమును అందరూ కలిసి పాడదామా? అవును యేసయ్యా, ఉత్సాహ సంతోషం, ఉత్సాహ సంతోషం, నీ రక్షణానందం. ఉత్సాహ సంతోషం, నీ రక్షణానందం కలుగజేయుమో నా హృదయములో. కలుగజేయుమో నా హృదయములో. కలుగజేయుమో నా హృదయములో. కలుగజేయుమో నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. మ్యూజిక్ లేకుండా పాడదాం పిల్లలు, మైక్ సహాయం లేకుండా పాడదాం. కలుగజేయుము. అందరు కలిసి బిగ్గరగా పాడండి. పిల్లరా, దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఆయన కృపని చులకనగా చూడొద్దు, ఆయన దయని చులకనగా చూడొద్దు. ఎంత చేసినా ఇంకా నిన్ను క్షేమంగా ఉంచాడంటే మనం భయపడాలి, మన భయభక్తులతో ఉండాలి. ఆయన కృపను నిరర్థకం చేయొద్దండి. ఎంత చేసిన ఇంకా బయటపడలేదంటే దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అర్జెంటుగా మారిపో, ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ఎన్నిసార్లు చెప్పినను వినని వాడు తిరిగి హఠాత్తుగా పడిపోతాడు.
తిరుగు లేకుండా పడిపోతాడని వాక్యం సెలవిస్తుంది. ఎవరు చూడట్లేదు అనుకోవద్దు, ఆయన అన్ని గమనిస్తూ ఉన్నాడు. ఎవరికి మోసం చేసినా దేవునికి మోసం చేయలేము, సర్వశక్తుడికి మోసం చేయలేము. There is an urgency of repentance. Repent as soon as possible. Come to him. దేవుని సన్నిధికి త్వరగా వచ్చేసాయి. నీకున్న రోగం నుంచి విడిపిస్తాడు, నీ బలహీనత నుంచి విడిపిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ పైన కనికరం చూపిస్తాడు, చెడిపోయిన జీవితాన్ని తిరిగి కడతాడు. దేవునికి నమ్మకంగా ఉందాం ప్రియులారా. పరిశుద్ధ యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభువా నీ వాక్యంతో మాట్లాడేందుకు స్తోత్రం. ఇప్పటికీ ఎంతో కోల్పోయినాము తండ్రి, నిన్నే కోల్పోయినాం ప్రభువా. తిరిగి నీ దగ్గరకు వస్తున్నావు నాయన. మమ్మల్ని బాగు చేయండి నాయన, మా హృదయాల్ని బాగు చేయండి యేసయ్య. మా గాయములు కట్టండి తండ్రి, తిరిగి బాగు చేయండి తండ్రి. ఇంకొక అవకాశం ఇవ్వండి ప్రభువా, ఒక అవకాశం ఇవ్వండి తండ్రి. మీరు కనికర స్వరూపుడు నాయన, మా జీవితాలు బాగు చేయండి తండ్రి. మరెన్నటికి లేకుండా తండ్రి ఈ పాపం మా దగ్గర నుంచి దూరం చేయండి నాయన. ప్రభువానికి స్తోత్రం. మీరు మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. మా సంఘాన్ని ఒక నూతన పరిశుద్ధతలోకి నడిపించండి, ఒక నూతన ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి ప్రభువా. భూలోకాన్ని తల్ల క్రిందులు చేసేవారుగా ప్రభు మమ్మల్ని మార్చండి తండ్రి. ప్రభువా నీ శక్తితో నీ ఆత్మతో నింపండి ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్న దానికి స్తోత్రం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, అపవిత్రత అక్రమము మా సంఘం నుంచి తీసివేయండి ప్రభువా. అపవిత్రత అక్రమము అన్యాయము మా సంఘం నుంచి తీసివేయండి ప్రభువా. పరిశుద్ధతలు నడిపించండి ప్రభువా, పవిత్రతలకు నడిపించండి ప్రభువా. ఒక నూతన ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం. మమ్మల్ని అందరినీ చేతిగా అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం. ఇంతవరకు ప్రభువా నీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీ పరిచర్యబడికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కూడా మనం మోకరించి మన కళ్ళు మూసుకుందాం. ఇంతవరకు మనం దేవుని సన్నిధానంలో అద్భుతమైన దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారపు సంఘ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని తన ఆత్మతో అభిషేకించి ఆత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడింటున్నాడు ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవము కలిగిన యేసు ప్రభువా, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ 2022లో ఈ రెండవ దినమందు ప్రభువా, ఈ సంవత్సరము మొదటి ఆదివారపు సంఘ ఆరాధనలో మేమందరము కలిసిలాగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప ఇచ్చినారు తండ్రి. నీకు స్తోత్రం. నీ వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన. ప్రభు ఈ సమయంలో తండ్రి చేరువచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వచ్చిన ఒక్కొక్కరు కూడా నీ కృపను జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరును దీవించండి, వ్యక్తిగతంగా ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి ప్రభువానికి స్తోత్రాలు. అలాగే నీ మహిమగల పరిచర్య కొరకు సమర్పించబడిన కానుకలు బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను వారి కుటుంబాలను దీవించండి, వారికి సమృద్ధిగా మెండుగా నూరంతలుగా వారికి ప్రతిఫలం దయచండి నాయన. ప్రభా, ఎవరైనా బలహీనం చేత అనారోగ్యం చేత వ్యాధుల చేత ఉన్నట్లయితే ఇప్పుడే వారిని ముట్టండి, స్వస్థపరచండి, అద్భుతాలు జరిగించండి, ఆరోగ్యం దయచండి నాయన. ఈ వారంలో ప్రభా బర్త్డేలు వివాహ దినాలు జరుపుకున్న వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారందరినీ కూడా దీవించు, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాయన. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ప్రభా ఎందరైతే ఒక్క వాక్య పరిచయం వింటున్నారో వారందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని మీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక సహవాసము చేరివచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.